గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ స్వాగతం. అండ్ ఈరోజు ఐ విల్ టెల్ యూ అబౌట్ ద హార్ట్ బ్లాకేజ్ అండ్ కొలెస్ట్రాల్. ఈ హార్ట్ బ్లాకేజ్ అండ్ కొలెస్ట్రాల్ is very common nowadays. This is become very common and we are finding in each and everybody's house. So most of the people are using cholesterol tablet. Most of the people are suffering with a heart attack, and if you think of a total ratio of the year, it is around 33 lakhs people are dying end of the year as per the medical science research. Okay, so in India only, I am talking about India figure, 33 lakhs people are dying. So manam we can do something for ourselves and we can get rid of all these problems. That is my intention. And దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే we have to take step ourselves. We should not depend upon others. మన గురించి మనం స్టెప్ తీసుకుంటే ఒక అడుగు మనం ముందుకు పెడితే ఆటోమేటికలీ విల్ గెట్ క్యూర్. అండ్ మనమే ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మనము మన శరీరంకి 100% మనం సేవ్ చేయొచ్చు. అక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనం చూడాల్సింది ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు ఎందుకు వచ్చింది, ఈ టైప్ ప్రాబ్లమ్స్ దేని దగ్గర నుంచి వచ్చింది, అదే మనము ఇన్ కేస్ రివర్స్ చేస్తే మన ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటికలీ రివర్స్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనం చూడాల్సిన విషయం. సో లెట్ us say it is a lifestyle disorder. Purely 100 to 100% it is a lifestyle disorder. సో లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు మనం తీసుకొచ్చేస్తే 100% మనం ఈ హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే హార్ట్ బ్లాకేజ్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఈ టైప్ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఓకే, సో అసలు ఉన్న విషయం అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు అండ్ దే ఆర్ డయాగ్నోసిస్ ఇస్ డన్. అండ్ అక్కడ డయాగ్నోసిస్ చేసిన తర్వాత డాక్టర్ సేస్ ఇమీడియట్లీ దట్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పర్సంటేజ్ బ్లాక్డ్ ఆర్టరీస్. సో ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోయింది, అందుకే మీకు నొప్పి వస్తుంది, మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మీరు ఈ దీని గురించి ఒక స్టెంట్ వేస్తాను లేకపోతే సర్జరీ చేస్తాను, చిన్న సర్జరీ చేసి మనం తీసేయచ్చు అని చెప్పడం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, some sudden things God has given in this world, once you break it, it cannot be connected again. జస్ట్ ఫర్ ద ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మీరు దానిమ్మ పండు తీసుకోండి. దానిమ్మ పండు మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సపోజ్ మీరు మొత్తం సీడ్స్ మొత్తం మీరు తీసేశారు. తీసేసిన తర్వాత అజిటేజ్గా మీరు జాయింట్ చేయాలంటే ఎంత ముందే ఎట్లా ఉంది ఆ టైప్ మనం జాయింట్ చేయొచ్చా? కాదు. ఇఫ్ యూ థింక్ ఆఫ్ సమ్ ఫ్లవర్స్, ఓకే, దీస్ ఆర్ ద న్యాచురల్ ఐటమ్స్ విచ్ ఐమ్ టెలింగ్. ఫ్లవర్స్కు మీరు సపోజ్ కంప్లీట్గా మీరు తెంపేసిన తర్వాత మీరు చింపేశారు అనుకోండి, క్యాన్ యూ జాయింట్ ఇట్ అగైన్? ఇట్స్ నాట్ పాసిబుల్. బికాజ్ దిస్ ఈజ్ ఆల్ గాడ్ మేడ్ ఐటమ్స్. గాడ్ ద్వారా తయారయ్యే ఐటమ్స్ అని ఎలాగే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హైలీ వాల్యుయబుల్, హైలీ స్పెషియస్ ఫర్ అస్. మనము ఈ టైపు ఐటమ్స్కు చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఈవెన్ మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్స్, ఓకే, అండ్ ప్రతి ఒక్క తత్వాలు, ఇది అన్నీ కూడా అంతా ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, సో మనం ఏం చేయాలంటే వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ దీస్ ఆర్గాన్స్ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ న్యాచురల్గా హౌ టు సాల్వ్ ఇట్ అని మనం చూసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే
మనకు బ్లాకేజ్ వచ్చిందంటే ఒకరికి బ్లాకేజ్ ఎందుకు వచ్చింది మనం చూడాల్సిన విషయం అదే. ఓకే, సో ఈ బ్లాకేజ్ ఎందుకు వచ్చిందంటే మీకు తెలిసిందంటే 100% మీరు ఆ బ్లాకేజ్కు రివర్స్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్, దిస్ ఈజ్ మై 100% assurance for the people who has got around 85%, 90% blockage. And even though some people are suggested for bypass surgery, some people are suggested for replacing stent and all. So all this చేద్దామని ఆల్రెడీ చెప్పేసిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. అండ్ only with the natural food, okay, they have got cured. Okay, but they have tried themselves. వాళ్ళు స్వయంగా ట్రై చేశారు కాబట్టి ఇది టోటల్గా వాళ్ళకు తగ్గింది. ఓకే, చాలామంది క్యూర్ అయ్యారు, చాలామందికి కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, చాలామందికి ఇప్పుడు సర్జరీ ఆపేశారు. ఓకే, దే ఆర్ కంప్లీట్లీ దే ఆర్ రెడీ ఫర్ సర్జరీ, దే ఆర్ రెడీ ఫర్ bypass and they were ready for the stent replacement. సో అంత లెవెల్కి వెళ్ళిపోయి కూడా బాగా ఆపేశారంటే మనం ఎందుకు చేయలేము చెప్పండి. సో ఓన్లీ థింగ్ మనం కొంచెం వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్. సో చేసి చూడండి, ఐఎమ్ ష్యూర్ 100% మీకు రిజల్ట్ వస్తుంది అండ్ యూ విల్ బీ డెఫినెట్లీ సాటిస్ఫైడ్. యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎ హాస్పిటల్ అట్ ఆల్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సీ దిస్ హార్ట్ బ్లాకేజ్ అంటే మనకు ఎప్పుడైనా సరే మన శరీరంలో కొలెస్ట్రాల్ కానీ లేకపోతే ట్రైగ్లిసరైడ్ కానీ పెరిగిపోయిందంటే దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ బ్లాకేజ్, దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ హార్ట్ అటాక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. లైక్ ఎప్పుడైనా సరే మన శరీరంలో షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే ఓకే, బ్లడ్ గ్లూకోజ్, దట్ ఈస్ జనరల్ ఇన్ ద మెడికల్ లాంగ్వేజ్ వీ కాల్ బ్లడ్ గ్లూకోజ్. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడైనా మన బాడీలో పెరిగిపోయిందంటే ఈవెన్ దానివల్ల కూడా మనకు లాస్ట్కు దోస్ థింగ్స్ మే బీ కన్వర్టెడ్ ఇన్ టు ద కొలెస్ట్రాల్ ఆర్ మే బీ కన్వర్టెడ్ ఇన్ టు ద ట్రైగ్లిసరైడ్. Okay, body has got that kind of capacity. Body can convert it into the cholesterol or even triglyceride. So మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా షుగర్ లెవెల్కు మనం పెరగనియకూడదు, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ ఈ ట్రైగ్లిసరైడ్ మనం ప్యూర్లీ whenever we are using any sort of refined oil, means anything, any refined oil, you think of hot oil or you think of that any sort of brand of the oil, otherwise maybe a major brand like even different types of major brands మీరు దానిలో చూసి ఉంటారు. లైక్ దిస్ ఈజ్ ఫర్ ద హార్ట్, దట్ ఈజ్ ఫర్ కొలెస్ట్రాల్, ఇది అన్ని కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్, ఇది అన్నీ రాసి ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఓకే, సో మనం చూడాల్సింది ఏంటంటే యాక్చువల్గా చూస్తే ఆయిల్ దగ్గర నుంచి మనకు ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్ లెవెల్ పెరుగుతుంది. సో ఈ ట్రైగ్లిసరైడ్ ఎప్పుడైనా బాగా పెరిగిపోతే మనకు ఏం చేస్తాయంటే హార్ట్ ఆర్టరీలో మనకు ప్లెక్స్ మనకు జనరేట్ అవ్వడం మొదలు పెడతాయి అండ్ దట్ విల్ ఇంక్రీజ్. సో హార్ట్ ఆర్టరీ సపోజ్ ఎట్లా ఓపెన్గా ఉంటే ఎట్లా ఉంటే అది ఏమవుతుందంటే కంపాక్ట్ అయిపోతాయి, సైజ్ అక్కడ పెరిగిపోతాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ స్లో అయిపోతుంది. స్లో అయిపోతే దెన్ అగైన్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, మేబీ మనకు డిస్నియా రావచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, నడవడానికి కష్టం కావచ్చు. ఓకే, ఈవెన్ నార్మలీ సపోజ్ సమ్టైమ్స్ వీఆర్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఇది కూడా రావచ్చు. అండ్ ఫైనల్లీ బీపీ పెరగవచ్చు. ఇది అన్నీ జరగడం అవకాశం ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, when the blockage is happened,
అండ్ ఈ బ్లాకేజ్ కొంచెం బాగా పెరిగిపోయింది. ఈవెన్ సడన్లీ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ దట్ ఈస్ ఎ వెరీ సివియర్ కండిషన్. భరించలేని పెయిన్, అది మనం భరించలేదు, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ దట్. అండ్ దట్ ఈస్ వాట్ నౌ డేస్ మెనీ యంగ్స్టర్స్, చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో ఇది అన్నీ మనం సేవ్ చేయాలంటే వీ షుడ్ కమ్ టు దిస్ మైండ్. అండ్ yes, I was talking about the triglyceride. Then let us talk about the cholesterol. See, cholesterol normally we are getting from all the animal food. Okay, all the animal food which is coming from the animal. So that is actually animal protein, and we say it is animal food. So ఈ animal food లో ఉన్న animal proteins, that is also highly dangerous. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్, లైక్ మనం తీసుకున్న ఆహారంలో వీఆర్ గెటింగ్ ఎనఫ్ కొలెస్ట్రాల్. యాక్చువల్లీ బాడీ నీడ్ కొలెస్ట్రాల్, ఐఎమ్ నాట్ సెయింగ్ నో, బట్ దర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ దాట్. వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఆన్ డైలీ బేసిస్ ఆన్ వెరీ హైయర్ క్వాంటిటీ, దెన్ అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఆల్రెడీ నార్మల్ ఫుడ్ ద్వారా కూడా మనకు కొలెస్ట్రాల్ తయారవుతుంది. మీరు ఫర్ ద ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, సపోజ్ మీరు జస్ట్ యూ టేక్ సమ్ వెజిటేబుల్స్ ఆర్ టేక్ సమ్ టమాటో, just boil it for some time. Just along with the water you boil it. You'll see on the top of that water, you'll get some dot layers of oil. ఆ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఓన్లీ కొలెస్ట్రాల్. ఓకే, సో బాడీకు రావాల్సిన ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఈవెన్ నార్మల్ ఫుడ్ నుంచి ఎంత వస్తుంది, దానికి మించినది మనం తీసుకోకూడదు. అండ్ దట్ ఈస్ మోర్ దెన్ అనఫ్ యాక్చువల్లీ. ఓకే, సో డైలీ బేసిస్లో మనం తీసుకున్న ఆహారంలో చాలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ కూడా ఉంది, ఈవెన్ ఫ్యాట్ కూడా ఉంది. ఓకే, సో ఈ దాని గురించి సెపరేట్గా మనం ఘీ తీసుకోవడం కానీ, ఆయిల్ తీసుకోవడం కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్ మనం తీసుకోవడం కానీ అది అవసరమే లేదు అసలు. అండ్ ఇది అన్నీ తీసుకోకుంటే ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటికలీ యువర్ ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ ఇంటేక్ కానీ, ఎక్సెసివ్ ట్రైగ్లిసరైడ్ ఇంటేక్ కానీ మీకు తగ్గిపోతుంది. సో తగ్గిపోయిన తర్వాత నార్మల్గా ఒక వ్యక్తికి అక్కడ వాళ్ళ శరీరంలో ఇన్ కేస్ వాళ్ళకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది లేకపోతే ట్రైగ్లిసరైడ్ పెరుగుతుంది అంటే ఆటోమేటికలీ దట్ విల్ కమ్ డౌన్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ ఓకే, రీజనరేట్ అవ్వద్దు. మీరు ఎప్పటి నుంచి ఇది అన్నీ ఆపేస్తే అప్పటి నుంచి రీజనరేట్ అవ్వద్దు. మీరు ఆపాల్సిన ఐటమ్స్ ఏంటంటే నార్మలీ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ హై ఆయిలీ ఫుడ్, హై రిఫైన్డ్ ఫుడ్. ఓకే, ఇది అన్నీ ఆపేయాలి, ఇంక్లూడింగ్ మిల్క్ ఆల్సో అనిమల్ నుంచి వస్తుంది కదా. సో మిల్క్ మేడ్ ఐటమ్స్ కానీ, మిల్క్ కానీ, పనీర్ కానీ. పనీర్ ఈజ్ వెరీ డేంజరియస్. యాక్చువల్లీ వీ షుడ్ నాట్ ఈట్ అట్ ఆల్. ఇట్స్ వెరీ హైలీ డేంజరియస్ ఫర్ ద బాడీ. సో ఎప్పుడు ఒకసారి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ దట్ ఈస్ ఓకే, బట్ సమ్ పీపుల్ దే ఆర్ వెరీ ఫండ్ ఆఫ్ పనీర్. whenever they go to the hotel like once in a week or twice in a week, they order for paneer and they eat it, but it's very bad. I'll suggest you should take at least okay once in 3 months, once in 4 months, that's fine, doesn't matter, but or else no. Okay, so ఇది అన్నీ మీరు ఆపండి. అండ్ నార్మల్గా నార్మల్ భోజనంకు వచ్చేయండి. మనం ఒక భారతీయంగా మనం ఆలోచిస్తే ఈ ఇండియన్ సిస్టమ్కు మనం వచ్చేయాలి. ఇండియన్ సిస్టమ్ ఫుడ్కు మనం వచ్చేస్తే ఈ వెస్టర్న్ సిస్టమ్కు మనం మానేసి ఇండియన్ సిస్టమ్కు వస్తే 100 to 100% we can save ourselves from the heart attack, from the heart problems, different types of problems, and diabetes, thyroids, hypertension, okay, including cholesterol. ఓకే, ఇది అన్నీ తగ్గుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు హార్ట్ అటాక్ కూడా రాదు, మనకు బ్లాకేజ్ కూడా రాదు. సో ఈ టిప్స్ అన్నీ యూజ్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ లైక్ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ యోగా అండ్ ఆల్, మీరు వాకింగ్ చేయొచ్చు. ఓకే,
అదర్వైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, we must eat such kind of food it doesn't contain higher level of cholesterol or higher level of ట్రైగ్లిసరైడ్. సో ఇది మనం చూడాల్సింది. దీని గురించి అది చెప్దామని మీకు యాక్చువల్గా ఈ వీడియో తయారు చేశాను. అండ్ వీ కెన్ సేవ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ మనం కొలెస్ట్రాల్ ఒక విధానంగా మన శరీరంలో మనం ఆపొచ్చు, పెరగకుంటే ఆపొచ్చు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ మనం అది మాత్రం ఆపేస్తుంది సరిపోదు. అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యు ఆర్ సపోజ్ లెట్ అస్ సే మీరు కొలెస్ట్రాల్ ఇంటేక్ ఆపేశారు, బట్ మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ఆల్రెడీ పెరిగిపోయింది. సో దట్ లేకపోతే ప్లేక్స్ అన్నీ ఫామ్ అయిపోయింది మన ఆర్టరీస్లో. సో ఆ ఆర్టరీస్కు మనం ఎలా క్యూర్ చేయాలి, ఎలా అది తగ్గించాలి? బికాస్ దట్ ఈస్ బ్లాకేజ్ ఈజ్ ఎ బ్లాకేజ్. సపోజ్ లెట్ అస్ సే 70%, 80% మీకు బ్లాకేజ్ ఉంది. అట్లా ఉన్నప్పుడు అది కూడా ఒక భయం ఉంటుంది కదా మనకి. సో లెట్ అస్ సే లైక్ హౌ టు క్యూర్ ఇట్. డైలీ బేసిస్లో యూ షుడ్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీరు తింటే డెఫినెట్గా మీకు అక్కడ కరగడం మొదలు పెడతాయి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ వీ మస్ట్ include around 60 to 70% of the fruits and vegetable diet on daily basis. That is number 1. The number 2, suppose let us say మీరు లైక్ బీట్రూట్ జ్యూస్ కానీ జింజర్ కానీ మీ డైట్లో మీరు డెఫినెట్గా మీరు యాడ్ చేయాలి. డైలీ బేసిస్లో ఇంటేక్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు మన శరీరంలో ఉన్న ఎక్కడైనా సరే క్లాట్స్ ఉన్నా సరే, లేకపోతే ఎక్కడైనా సరే బ్లాకేజ్ ఉంటే మన ఆర్టరీస్లు ఆర్ వెయిన్స్లు డెఫినెట్గా ఏమవుతుందంటే ఆటోమేటికలీ అది డిజాల్వ్ అవడం మొదలు పెడతాయి. సో విల్ గెట్ క్యూర్ అండ్ విల్ నెవర్ గెట్ ఎనీ సైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అగైన్. సో దిస్ ఈజ్ ఐ థింక్ దిస్ మచ్ ఈజ్ ద ఎనఫ్ ఫర్ టుడే. అండ్ ఐ విల్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ a new topic again in some other day. And till then, bye. If you have any doubt, you can call me on 901-400-5994. ఈ నెంబర్కు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ సీయింగ్ యువర్ నంబర్. ఓకే, సో దిస్ మచ్ ఈస్ ఎనఫ్. ఐ థింక్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ యూ, అదర్వైజ్ it is a little bit helpful for your daily diet pattern or for your cholesterol. Then if you like this kind of information, please like my video and please subscribe it. Thank you so much.